నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? రేరా కింద ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎందుకు మనం ప్లాట్లు కొనకూడదు? కార్పొరేట్ ఏరియా అంటే ఏమిటి అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం. గతంలో 2016 వరకు కూడా ఎటువంటి చట్టము లేదు. 2016లో రేరా చట్టం వచ్చింది. అంతకుముందు బిల్డర్లు ఏది చెప్తే అదే వేదము, దాన్నే మనం నమ్మాలి, కట్టుబడి ఉంటాము. మనకి ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. కానీ రేరా చట్టం వచ్చిన తర్వాత సెక్షన్ 3 కానీ సెక్షన్ 2 కానీ రక్షణగా నిలుస్తున్నాయి మనకి. సెక్షన్ 3 ప్రకారం ఎవరైతే రేరాలో రిజిస్టర్ చేసుకొని నెంబర్ పొందారో వాళ్ళు మాత్రమే బ్రోచర్ కానీ, ప్రకటన కానీ, అది కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ కానీ, డబ్బులు స్వీకరించడం కానీ చేయాలి. అట్లా కాకుండా ఎవరన్నా కనుక చేసినట్లయితే రేరా రిజిస్ట్రేషన్ లేకుండా కనుక ప్లాట్లు కన్స్ట్రక్షన్ చేసినా, లేకపోతే కమర్షియల్ ఏదన్నా బ్రోచర్లు ప్రకటనలు ఇచ్చినా 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, 10% జరిమానా పడుతుంది, లేకపోతే ఒకసారి 2 పడుతూ ఉంటాయి. ఇది మీరందరూ గమనించగలరు. రెండోది, కార్పొరేట్ ఏరియా అంటే ఏంటి? ఈ కార్పొరేట్ ఏరియాతో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. కార్పొరేట్ ఏరియా అంటే కేవలం మనం నడిచే ఏరియా, మన ఇంటి గోడలు మందం మాత్రమే కార్పొరేట్ ఏరియా. లిఫ్ట్ కానీ, మెట్లు కానీ, క్లబ్ హౌస్లు కానీ, మిగతా ఏవి కూడా కార్పొరేట్ ఏరియా కిందకి రావు. మనకి జరిగే రిజిస్ట్రేషన్లన్నీ కూడా కార్పొరేట్ ఏరియా ప్రకారమే జరగాలి. అగ్రిమెంట్ అయినా, సేల్ డీడ్ అయినా, రిజిస్ట్రేషన్స్ అయినా సరే అన్ని కార్పొరేట్ ఏరియాకే వర్తిస్తాయని రేరా చట్టం ఖచ్చితంగా చెప్తుంది. అట్లా కాకుండా వాళ్ళు మొత్తం 30% 40% సూపర్ లోడింగ్ ఏరియా అని కానీ, అదంతా మీకు రిజిస్టర్ చేస్తున్నాం, చెందుతున్నాం అని కానీ ఏదన్నా చెందితే రేరా చట్టం దానికి వ్యతిరేకము. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ హక్కులు తెలుసుకోండి, మీరు గట్టిగా ప్రశ్నించండి, కార్పొరేట్ ఏరియాకి మాత్రమే మీరు డబ్బులు చెల్లించండి. అంతేకాకుండా మనము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కానీ, అప్లికేషన్ తీసుకునేటప్పుడు కానీ, అంటే మనం కొనడానికి ముందుకు వెళ్ళంగానే వాళ్ళ అప్లికేషన్కి అంత కట్టాలి, ఇంత కట్టాలి అంటారు. సెక్షన్ 13 ఖచ్చితంగా చెప్తోంది. మీరు అప్లికేషన్ ఫీ కానీ, బ్రోచర్ ఫీ కానీ, లేకపోతే మీరు ఫ్లాట్ తీసుకోవడానికి ముందు కట్టే అమౌంట్ కానీ, దేనికైనా సరే ఏ విధంగానైనా బిల్డర్ మీ దగ్గర 10% కన్నా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయకూడదు. 30%, 40%, 70% కట్టండి, మీకు అంత డిస్కౌంట్ ఇస్తాము, ఇంత డిస్కౌంట్ ఇస్తాము, స్టార్టింగ్ 50 ప్లాట్లకు అంత తగ్గిస్తున్నాం, మీరు ఫుల్ పేమెంట్ కడితే ఇంత తగ్గుతుంది, చేస్తుంది, ఇట్లాంటి ప్రకటనలు ఏమీ చేయకూడదు. కేవలం 10% మాత్రమే అతను తీసుకునేది ఉంది. ఆ 10% తీసుకొని మీరు మీ ప్లాట్ కొనడానికి కావాల్సిన అగ్రిమెంట్ మీరు చేసుకోవచ్చు. అగ్రిమెంట్ సమయంలో అంతకన్నా ఎక్కువ డబ్బులు మిమ్మల్ని ఆయన అడగకూడదు. అడిగితే అది కూడా చట్టరీత్యా నేరమే, సెక్షన్ 13 ప్రకారం నేరమే. ఇది గుర్తుపెట్టుకోండి. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.